గురుభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. నా పేరు వీరలక్ష్మి. మహబూబాబాద్ కమిటీ క్రిస్మస్ పండగ సందర్భంగా ఏర్పాటు చేయబడినటువంటి కాంటెస్ట్లో ఇవ్వబడిన వాక్యము యోహాను సువార్త 14వ అధ్యాయము 17వ వచనము. ద్వితీయ దైవ గ్రంథములో రత్నవాక్యములు అనే గ్రంథము నుండి ఈ వాక్యం తీసుకోబడినది. రచయిత త్రిమత ఏకైక గురువు, ఆధ్యాత్మిక సామ్రాజ్య చక్రవర్తి, శతాధిక గ్రంథకర్త, హిందూ జ్ఞాన ధర్మప్రదాత, సంచలనాత్మక రచయిత, త్రైత సిద్ధాంత ఆదికర్త అయినటువంటి శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద యోగీశ్వరుల వారు. వాక్యము సంబంధిత వివరము. యోహాను సువార్త 14వ అధ్యాయము 17వ వచనము. లోకము ఆయనను చూడదు, ఆయనను ఎరుగదు, కనుక ఆయనను పొందనేరదు. మీరు ఆయనను ఎరుగుదురు, ఆయన మీతో కూడా నివసించును, మీలో ఉండును. వివరము. లోకము అనగా భూమి మీద కర్మలను అనుభవించు వారని చెప్పవచ్చును. భూమి మీద కర్మలను అనుభవించు మనుషులు దేవుడు మనిషిగా వస్తే ఆయనను చూడరు, ఆయనను తెలియలేరు, ఆయనను ఏమాత్రము గుర్తించలేరు. ఆయనను గుర్తించని వారు ఆయనను పొందలేరు. దైవజ్ఞానంను దేవుని రూపంలో వచ్చు మనిషిని ఏమాత్రము గుర్తించలేరు, తెలుసుకోవాలను ప్రయత్నం కూడా చేయరు. నా తరువాత ఆదరణకర్తగా వచ్చు దేవుణ్ణి మీరు మాత్రము తెలియగలరు. ఎందుకనగా ఇప్పుడు నా ద్వారా తెలిసిన జ్ఞానము కొంత మీ వద్ద ఉండుట వలన మీరు ఆయనను తెలియగలరు. ఆయనను తెలియగలిగిన మీతో ఆయన నివసించును. ఆదరణకర్తను తెలియగలిగిన మీతో ఆయన నివాసం ఉండటమే కాక ఆయన మీ లోపల ఆత్మగా ఉన్నాడని తెలియగలదు. యేసు ప్రభువు వారికి హృదయపూర్వక నమస్కారములు తెలియజేస్తూ ముగిస్తున్నాను.